హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం 8వ తేదీ అనగా శనివారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులకి ఒక విషయం గురించి చెప్పాలండి. ఈ విషయం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో వచ్చి చేరుకుంటుందో కానీ మీ యొక్క మానసిక ఆందోళన పెరిగిపోతుంది. మానసిక పరంగా కూడా స్థితిగతుల్లో చాలా మార్పులు వస్తాయి. ఆ నిజం ఏమిటి అంటే ఒక నిప్పు లాంటి నిజం. ఈ రోజున ఆ యొక్క నిజాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. తులారాశి జాతకులు, అసలు ఆ నిజం ఏమిటి? ఈ రోజున ఎలాంటి గందరగోళ పరిస్థితి మీ ఇంట్లో మీ యొక్క మనసులు చెలరేగబోతున్నాయి? అది దుర్వార్త లేకపోతే శుభవార్త? తెలియాలి అంటే ఈ వీడియోని పూర్తిగా మీరు చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం కూడా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు. ముందుగా తులారాశి జాతకులకే కాకుండా తత్వం గురించి మనం తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకుల మనస్తత్వం ఎలాంటిది, ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, ఈ రాశి జాతకుల జన్మతహత వచ్చిన లక్షణాలు ఏంటి, తదితర అన్ని వివరాలు కూడాను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి జీవితంలో ఒడిదొడుకులు అనేటివి అధికంగానే ఉన్నాయి. అలాగే శ్రమించి అనేక రకాల బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి అయితే చేరుకుంటారు. బాల్యంలో కష్టాలను అనుభవిస్తారు. అది చిన్న వయసులో ఎక్కువగా కష్టాలు వస్తాయి. యవ్వన వయసులో స్నేహితులకి, బంధువులకి దూరంగా వెళ్ళిపోతారు. దూర ప్రాంతాలకి వెళ్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. తద్వారా కుటుంబ బరువు బాధ్యతలు కూడాను వీరి మీద పడతాయి. కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన చిన్న వయసులోనే అవగాహన వస్తుంది. కుటుంబం గురించి అవగాహన ఎక్కువగా ఉంటుంది. తద్వారా స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. ఎన్ని రకాల కొత్త బంధాలను, కొత్త స్నేహాలను పరిచయమైన వీరు పాత స్నేహాలను మాత్రం మర్చిపోరు. వీరికి ఏ చిన్న ఆపద వచ్చినా ఇట్టే ఆదుకుంటూ ఉంటారు. అలాగే అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలి అనేటువంటి బంధువులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. బంధువర్గాలతో ఆస్తుల కొరత ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. ఆస్తుల కొరత ఉండి అటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి. అధికమైన ఇబ్బందులు భార్య వైపు బంధువుల రీత్యా వస్తాయి. వారు కొంతకాలము పెత్తనము సాగిస్తారు. అనేక కారణాల వల్ల మంచి వారిని ఆదరించి వారి నుంచి మేలు కూడా పొందుకుంటారు. వారిని ఆదరించి రావాల్సి వచ్చు. అలాగే అవసరం ఒకటి ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ రాశి వారికి పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే సహవాస క్రీడ పట్ల అభిమానము ఉంటుంది. మొండిగా ఉంటారు. క్రీడలు, సాంకేతిక, భూ, న్యాయ, యంత్ర సంబంధ వృత్తి వ్యాపారాల్లో పనిచేస్తున్న తులారాశి వారు ఎక్కువగా ఫలితాలు పొందుకుంటూ ఉంటారు. అయితే భాగస్వామికితో కలిగేటువంటి విభేదాలు జీవితంలో మలుపులు తెస్తాయని చెప్పవచ్చు. లిఖితపూర్వకమైన విషయాలు ఇతరులకు చెప్పినంతగా తాము ఆచరించరని చెప్పవచ్చు. ఏదైతే కొన్ని రకాల వర్డ్స్ ఉంటాయో వాటిని ధర్మం వైపు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మంచి మాటలు ఇతరులకి చెప్పినంత సులువుగా తులారాశి వారు ఆచరించరని చెప్పవచ్చు. మనోధైర్యంతో తీసుకునేటువంటి సహాయ నిర్ణయాలు కలిసి వస్తాయి. ఏదైతే కొన్ని రకాల వర్డ్స్ ఉంటాయో వాటిని ధర్మం వైపు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మంచి మాటలు ఇతరులకు చెప్పినంత సులువుగా తులారాశి వారు ఆచరించారని చెప్పవచ్చు. మనోధైర్యంతో తీసుకునేటువంటి సహాయ నిర్ణయాలు కలిసి వస్తాయి. వీరి సొంత నిర్ణయాలను సొంత ధైర్యంతో తీసుకునేటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే వీరికి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు వస్తాయి. జాగ్రత్త.
ఏదైనా మీరు వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న, నూతనంగా ప్రారంభించాలి అనుకున్న పూర్తి అవగాహన ఉంటేనే వాటి వైపు వెళ్ళండి. లేదంటే నష్టపోతారు. జాగ్రత్త. వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడతారు. సోదర సోదరీమణులు అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంతకాలం ఉంటుంది. అప్పుడే వీరు వెలుగులోకి వస్తారు. కావున బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో అధికంగా రాణిస్తారు. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీదేవి పూజల వలన సమస్యల నుండి అధిగమించగలుగుతారు. స్త్రీ యొక్క సంబంధిత విషయంలో ఇకనైనా అప్రమత్తంగా ఉండండి. అయితే ఈ రాశి జాతకుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటే కనుక మొత్తంగా ఈ రాశి జాతకులకు ఈ విధమైనటువంటి లక్షణాలే అధికంగా ఉంటాయి. అయితే గోచార రీత్యా ఈ రోజున ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులకు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. శనిదేవుడు తులారాశి వారికి ఈ రోజున ఇలాంటి ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాడు. ఈ రోజున వ్యాపారులకు మీ వ్యాపారంలో ఉండే సమస్యలు అనేటివి తొలగిపోబోతున్నాయి. మీకు ఆగిపోయిన బిల్స్ అనేటివి ఇప్పుడు రిలీజ్ కాబోతున్నాయి. మీకు రావాల్సిన బకాయిలు ఏమైతే ఉన్నాయో మొండి బకాయిలు చేతికి అందుతాయి. ఎవరైతే రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ రుణ ప్రయత్నాలు అనేటివి ఇప్పుడు ఫలించబోతున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి అయితే బయటపడతారు. ఎవరైతే అప్పులు చెల్లించాల్సిన వారు ఉంటారో వాళ్లకు డబ్బులను మీరైతే తిరిగి చెల్లిస్తారు. ఈ రోజున మీకు కుటుంబ సభ్యుల నుంచి ఏ చిన్న పని చేస్తున్నా ఒక చక్కటి ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. ఈ రోజున చాలా బిజీగా మారిపోతారు. కెరియర్ పరంగా మీకు నూతన అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఇక మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి టైం స్పెండ్ చేద్దామని అనుకుంటారు. కానీ మీ బిజీ టైం వల్ల వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతారు. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టి చదువుకోవడం వల్ల పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా ఈ రాశి వ్యక్తులకు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల కనిపిస్తుంది. ఉద్యోగులకు మీ సమయం కొంచెంగా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండేందుకు ఎవరితోనూ ఈరోజు ఎక్కువ సమయాన్ని మాట్లాడకుండా ఉండండి. మీ పనులు మీరు చేసుకోండి. ఎవరితో కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు. వారితో మాట్లాడి వృధా ప్రయాసలకు దూరంగా ఉండండి. వస్త్ర లాభము, వస్తు లాభం అనేది ఈ రోజున తులారాశి వారికి కనిపిస్తుంది. మీ పనులు మీరు చేసుకోండి. ఎవరితో కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు. వారితో వీరితో మాట్లాడి వృధా ప్రయాసలకు దిగవద్దు. దూరంగా ఉండండి. వస్త్ర లాభము, వస్తు లాభం అనేది ఈ రోజున తులారాశి వారికి కనిపిస్తూ ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం ఉండబోతుంది. ఈ రోజున లక్ష్మీ కటాక్ష సిద్ధి కనిపిస్తుంది. పెట్టుబడులు అధిక లాభాన్ని అందిస్తాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. మోమాటం వల్ల నష్టం రాకుండా చూసుకోండి. ఉద్యోగం బాగుంటుంది. నూతన ప్రయత్నాలు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ఈ రాశి వారికి తగిన గుర్తింపు అనేది ఈ రోజున పొందుకుంటారు. శుభకార్యాలు చేసే అవకాశం ఉండబోతుంది. ఈ రోజున లక్ష్మీ కటాక్షం సిద్ధి కనిపిస్తుంది. పెట్టుబడులు అధిక లాభాన్ని అందిస్తాయి. సకాలంలోనే నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. మొహమాటం వలన నష్టాలు రాకుండా చూసుకోండి. ఉద్యోగం బాగుంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ఈ రాశి వారికి తగిన గుర్తింపు అనేది ఈ రోజున పొందుకుంటారు. మీకు ఉండే సమస్యలు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఖర్చులు అధికంగా వస్తాయి. అదృష్టవంతులు అవుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి. అభిష్ట సిద్ధి జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకున్నారు కదండి.